తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17 జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి 16వ తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలలాళ్ళు కూడా. అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలాళ్ళు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు, అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు, అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు, మరియు శని మటుకు మీన రాశిలో ఉంటారు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. గురుగారు, మరి మిథున రాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి తెలియచేయండి. తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునరస్ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా రాహుకేతులు బలం బాగుంది ముఖ్యంగా. అలాగే శని కూడా పర్వాలేదండి, దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, మరి దారుణంగా లేదు, ఒక 50% బలంగానే ఉన్నాడు. గురువు మటుకు కొంచెం వీక్గా ఉన్నాడు, ఎందుకంటే ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ మాసం అంతా కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటి అదృష్టం, ఈ మిథున రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు స్వస్థానమైన వృషభ రాశిలో ఉన్నాడు, ఈ నెలల్లో ఉంటాడు. సో ఎప్పుడైతే అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన మన రాశికి ఎవరైతే ఉంటారో అతను ఓన్ హౌస్లో కానీ ఉచ్చలో కానీ ఉంటే మనకి డబ్బులు బాగా వస్తాయి, నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. సో అన్ని పనులు కూడా జరుగుతుంటాయి మేడం. సో ముఖ్యంగా ఏంటంటే ఈ 3 పనులు జరగడం కోసం మన యోగకారకుడు బాగుండలేదు. మన జాతకంలో కూడా చూసినా అంతే అనమాట. మెయిన్ అదృష్టం ఉందా లేదా అని చూస్తాం జాతకంలో. అదృష్టం అనేది ఉన్న గ్రహం బాగుంది అనుకోండి జాతకం, సో వాటి జీవితాంతం కూడా అదృష్టం ఒక చదువు రీత్యా కానీ, లేదంటే ఒక మంచి ఉద్యోగ రీత్యా కానీ, లేదంటే మంచి భార్య దొరకడం కానీ, లేకపోతే మంచి సంతానం కలగడం కానీ, లేకపోతే అనుకోకుండా ఒక ఇల్లు రావడం కానీ, అలా ఏదో ఒకటి అదృష్టంతో వాడు కొట్టుకొస్తాడు జీవితంలో. ఒకటి హార్డ్ వర్క్ అండి, ఒకటి అదృష్టం అండి, ఒకటి దైవబలం, ఈ 3 ప్లే చేస్తాయి లైఫ్లో. సో అదృష్టమే బాగుందనుకోండి అన్నిటితో దాటుకుని ముందుగా వస్తుందన్నమాట. వాడికి 40 ఏట రావాల్సింది వాడికి 25 ఏటే రావచ్చు, అది ఓన్లీ అదృష్టమే. అందరూ అనుకుంటారు హార్డ్ వర్క్ అని. హార్డ్ వర్క్ అంటే రిక్షా వాడు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తాడు, వాడు రిక్షా తొక్కుతూ ఉండిపోతాడు, వాడు అలాగే రిటైర్ అయిపోతాడు. హార్డ్ వర్క్తో కాదు, హార్డ్ వర్క్ లేట్గా కూడా రావచ్చు, హార్డ్ వర్క్ చేస్తే కనుక లేట్గా రావచ్చు, కానీ అదృష్టం అనుకోండి 10-15 ఏళ్ళు ముందుగా ఉంటుంది. దైవబలం దైవానుగ్రహం అనుకోండి ఒక 10-15 ఏళ్ళు ముందుగానే వస్తుంది మనకి. కాబట్టి ఈ మిథున రాశి వారి ప్రస్తుతం లక్ ఫేవర్ చేసే గ్రహం అదృష్ట గ్రహం అయిన శుక్రుడు మనకి వృషభ రాశిలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అదృష్టం బాగుంది. ఈ నెలల మటుకు బాగుంటుంది. అక్కడ శని బలం కొంచెం తక్కువగా ఉన్నా, గురుబలం తక్కువగా ఉన్నా కూడా ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి. మరి మిథున రాశి వాళ్ళు అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రస్తుతం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలండి వ్యాపారస్తులు. ఎందుకంటే వ్యాపారానికి కారకత్వం బుధుడు అండి. ఆ బుధగ్రహం బాగుండి ఉండొచ్చు, 20 రోజులే ఉంటారు, ప్రతి రాశిలో 20 రోజులే ఉంటాడు, మారిపోతూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ నెలలో ఇలాగే ఉంటాడని చెప్పడం కష్టం. కానీ గురువు అనే గ్రహం చాలా ఇంపార్టెంట్. గురువు అనే గ్రహం మటుకు మిథున రాశిలోనే ఉండిపోయాడు కాబట్టి కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అందుకే అది ఎక్కువగా అంత సక్సెస్ ఉండదు వ్యాపారస్తులకి. కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉండడం, ఎక్స్పాన్షన్ జోలికి వెళ్లకుండా ఉండడం, క్రెడిట్స్ ఇవ్వకుండా ఉండడం, అప్పుల వాళ్ళ పెడితే తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది ఈ మాసం అంతా. గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు కదా గురుగారు, మరి మిథున రాశి వాళ్ళకి నిజంగా గురుబలం తక్కువగానే ఉందా? ఒకవేళ తక్కువగా ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళకి పరిస్థితి? అసలు మామూలుగా గురుబలం అంటే ఏంటో కూడా ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. గురువు అంటే మెయిన్గా దైవబలం, దైవానుగ్రహం. శుభగ్రహాలందరికీ గురువు గారు వచ్చేసి ఈ గురువే. ఈ గురువు అంటేనే బృహస్పతి. కాబట్టి ప్రతి రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు సంచరించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటారు. సో ఈ సంవత్సర కాలంలో పాటు మీరు అనొచ్చు చిన్నపిల్లలకి ఏముంటుందని అని అనొచ్చు. చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది, కొంచెం పెద్ద పిల్లలు అవగానే వాళ్ళకి చదువు చాలా బాగుంటుంది, ఉన్నత చదువు వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి సీట్ వస్తుంది, అంటే ఫారెన్ ట్రావెల్ వస్తుంది, లేదా ఫారెన్ వెళ్ళి చదువుకునేది వస్తుంది, ఉన్నత
అభ్యసించడం ఎంఎస్ లాంటిది అలాగా. అలాగే ఇంకొంచెం ఏజ్ ఉన్నవాడు అనుకోండి, వాడికి పెళ్లి కానివాడైతే పెళ్ళి అవుతుంది. అలాగే ఉద్యోగం లేనివాడైతే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉన్నవాడికి ఆల్రెడీ ఉంటే ప్రమోషన్ వస్తుంది, వాడికి ఫారెన్ విజిట్ అసైన్మెంట్ వస్తుంది. అలాగే పెళ్ళి అయిన వాడికి అయితే కనుక సంతానం కలుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ గృహం, కాబట్టి గృహం లేనివాడికి గృహం వస్తుంది. సో ఆరోగ్యం లేనివాడికి ఆరోగ్యం. సో ప్రతి ఏజ్కి తగ్గట్టుగా ఈ 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు సంచరించినప్పుడు ఆ సంవత్సరం కాలం ఉన్నప్పుడు ఏవైతే ఇవి జరగలేనివో అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి ఆ గురుబలం లేదు, కాబట్టి అన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయని చెప్పుకోవాలి. మరి గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎటువంటి పరిహారాలు పాటించాలి గురుగారు మిథున రాశి వాళ్ళు? మిథున రాశి వారు కూడా ఇందాక చెప్పినట్టు మేష రాశి వారి లాగే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం, అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీలైతే కనుక ఇంకా బలం కావాలి, చాలా కష్టంగా ఉంది ఈ ఏడాదంతా, ఎందుకంటే నెక్స్ట్ మే దాకా ఇక్కడే ఉంటాడు కాబట్టి బలం లేనట్టే, కాబట్టి ఏం చేయాలంటే గురువుకి 16,000 సార్లు జపం చేయించి కేజీంపావు శనగపప్పు, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే మంచిది. అలాగే ఈ గురుబలం ఇంకా బాగా పెంచుకోవాలంటే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం బెస్ట్. ఇంకా ఈ 10 నెలలు కూడా ఉపవాసం పెట్టుకుంటే తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవాలి. గురుగారు మిథున రాశి యొక్క రాశి ఫలితాలు జూలై మాసానికి సంబంధించి తెలియజేశారు, చక్కని పరిహారాలు కూడా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంతానం, ఆరోగ్యం, ఆర్థికం, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. చూసారు కదండి, ఇది మిథున రాశికి సంబంధించి జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.